దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యం ధ్యానందాము. కీర్తన గ్రంథం 106వ అధ్యాయం 9వ వచనం. ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను, మైదానం మీద నడిచినట్లు వారిని అగాధ జలములలో నడిపించెను. వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించెను, శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మదేవుడి ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుచు ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణము చేస్తూ కొనసాగుతూ ఉండగా ఎర్ర సముద్రం ఎదురైంది. వారు అక్కడే ఆగిపోయారు. ఐగుప్తీయులు తరుముకుంటూ వస్తున్నారు. వెనుకకు చూసినప్పుడు వారికి భయాందోళన కలిగింది. ఏమి చేయాలో తోచని పరిస్థితిలో మోషే మీద సణుక్కుంటూ ఉన్నారు. ఐగుప్తుల్లో సమాధులు లేవని ఇక్కడ తీసుకొని వచ్చావా అని నిందలేస్తున్నారండి. ఈనాడు దైవజనుల మీద ఎంతమంది నిందలేస్తా లేదండి, ఎంతమంది ఏళన చేస్తా లేదు. ఆలోచించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. అయితే మోషే యెహోవాకు మొర్రపెట్టినప్పుడు, ఆయన సముద్రం వైపు కర్ర చాపమన్నప్పుడు ఆయన ప్రార్థించి చాపాడు. సముద్రం 2 పాయలుగా మారిపోయింది. ప్రియులారా, ఆయన గద్దింపునకు సముద్రములో ఉన్న దారి ఆరిపోయి మైదానం వలె మారిపోయింది. ఇశ్రాయేలు ప్రజలు క్షేమంగా ప్రయాణం చేయగలుగుతూ ఉన్నారు. ప్రియులారా, అంతమంది రక్షణ కొరకు, పగవారి చేతిలో నుండి విడిపించుటకు దేవుడు చేసిన వాగ్దానమును జ్ఞాపకం చేసుకుని వారిని నడిపిస్తూ ఉన్నారు. శ్రమలలోనూ, కష్టములోనూ, ఇబ్బందుల్లోనూ వారు ఎంత బాధపడినా వారిని పగవారి చేతికి అప్పగించకుండా ఆయన చేతి నీడలో వారిని నడిపిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. ఈరోజు మనం బ్రతికున్నామంటే ఆయన కృప కాదా? ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని రోగాల నుండి, ఎన్ని ఆపదల నుండి ఆయన తప్పిస్తూ ఉన్నారు. ఆయన జీవితాన్ని నడిపించటం లేదా? నీకు నీవుగా నీ జీవితాన్ని నడిపించుకుంటున్నావు అనుకుంటున్నావా? ఆయన సెలవు లేకుండా ఒక రోజు కూడా బ్రతకలేము. ఆలోచన చేయమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఎంత గొప్పవాడైనా, ఎంత పేదవాడైనా దేవుడు ఆయుష్యమునివ్వాలి, ఆరోగ్యమునివ్వాలి. అప్పుడే ముందుకు తన జీవితాన్ని కొనసాగింప చేయగలడు. తనకు తాను ఏమీ చేయలేడండి. పంపించిన వాడు దేవుడు, వాగ్దానము చేసిన వాడు దేవుడు కనుక ఆయన మాట వినండి, ఆయనకు లోబడండి. నిత్యముగా దేవుడు ఎటువంటి శ్రమైనా, ఎటువంటి కష్టమైనా తొలగించి క్షేమాన్నిచ్చి నడిపిస్తాడు. ఆయన యొక్క సన్నిధానములో విశ్వాసం కలిగి బ్రతకమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, ఘనమైన మీ నామం కొరకే వందనాలు. నీకు మొర్రపెట్టినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు క్షేమం ఇచ్చి నడిపించిన దేవుడు, మా జీవితాల్లో మొర్రపెట్టినప్పుడు ఎన్నో ఆశ్చర్యకార్యములు చేసి ఇంకనూ చేస్తూ ఉన్నావు. నాయన వచ్చిన శ్రమను బట్టి నిరుత్సాహపడకుండా, నాయన వచ్చిన బలహీనతను బట్టి నిరుత్సాహపడకుండా నీ వైపు చూసి ప్రార్థించేవారుగా మీ ఆత్మ సహాయం ఇచ్చి మహిమ తెచ్చుకోమని ఈ దినమ దీవెనకరంగా మార్చండి. ఎవరి కష్టములో, బాధలు, ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయం పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించును గాక. ఆమెన్.